మూడేళ్ళు వెనక్కి పరిగెత్తి పాత రుచుల్ని మళ్ళీ ఓసారి తలుచుకొని గొంతులు వేయడానికి. నిజంగా ఇంకోటి, ఈ ఒక్క మాట చాలు. మనస్సు వయస్సు వంతెన దాటి ఓ 33 ఏళ్ళు వెనక్కి వెళ్ళి పాత రుచుల్ని మళ్ళీ మళ్ళీ ఓసారి తలుచుకొని గంతులు వేయడానికి. ఇలాంటి గంతులు అనేవి భీమవరం రమాదేవి ఫోన్ చేస్తే ఆ ఫోన్లోనే కనిపిస్తాయి ఆ గంతులు. నాకు అంత ఆనందం అనమాట. అందుకనే పైసా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమీ తెలియని ఆ రోజుల్లో నాకు అన్నీ మాకు తెలుసనే ఫీలింగ్ ఎంత అందమైన ఆనందం. ఏమీ తెలియదు కానీ అన్నీ తెలుసు అనుకుంటాడు మా రాంబాబు లాంటి వాడు. అది ఎంత ఆనందం. ఇప్పుడు తెలుస్తుంది ఆ ఆనందం విలువేంటో. అప్పుడు క్లాసులో చేసిన కామెంట్లు ఇప్పటికీ కాదు ఎప్పటికీ చల్లారని ఆమ్లెట్లే. సరదాగా చేసిన షికార్లు, ఆ పొలాల్లో దిగిన ఫోటోలు, శ్యామ్ ఫోటో స్టార్ దగ్గర ఎదురేసే కాపులు, శంకర్ బుక్ షాప్ దగ్గర కబుర్లు, అలంకార సినిమా థియేటర్ దగ్గర మాగిశెట్టి రాంబాబు గారి దగ్గర తినేటువంటి పగోడి కబుర్లు, ఇవన్నీ ఒక ఇష్టంగా గడిపిన పండుగలాగా అన్ని గుర్తుండే జ్ఞాపకాలే. యానివర్సరీ ఫంక్షన్ లో కుట్టించుకున్న ప్యాంటు షర్ట్లు పోటీ మీద పోటీగా, డ్రెస్ కలరింగ్స్ తోటి జట్టు జట్లుగా దిగిన ఫోటోలు ఎప్పుడన్నా పాత రోజులు మాకు గుర్తుకొస్తే ఎంత ఆనందము. వాటిని కోటి దండాలతో పూజ చేసుకుంటూ ఉంటాం ఇప్పటికి కూడా. ఎక్కడున్నా దారి జట్టు ఫోటో మా మనసులోకి వస్తే వెంటనే తిరిగి అందరి మనసులతో పోస్ట్ చేసి తిరిగి ఎదురు చూసే ఆ మనసులో ఎంత ఆనందకరమో. ఓ పేరు మరో పేరుని పేరు పెట్టి పిలుచుకునే, గుర్తు పెట్టి పలకరించి నెమరు వేసుకునే తీయదనం, ఈ శుభదనం, ఈ సంకల్పం దాచుకునే గొప్ప జ్ఞాపకం. ఒక్క ఘటన, ఒక్కో మాట, ఒక్కో ఇష్టం, ఒక్కో కష్టం అన్నీ కలిసి అంతా కలిసి కలబోసిన ఈ జీవితం ఒక్కసారి అందరం కలిసాం. మరొక్కసారి వెనక్కి వెళ్ళి మాటలతో, నవ్వులతో, మురిపంతో, కవ్వింపులతో, కేకలతో, ముచ్చటతో తేలియాడే ఈ క్షణంలో మనం పొందే ఈ క్షణం మన మనసుకు రాసిచ్చిన ఆస్తి లాంటిది. మన కలయికతో మన మనసుల ఏరికలో దాచుకున్న ప్రతి సంతోషం దాచుకునే జ్ఞాపకం మోయలేనంత ఈ ఆస్తిని ఎంత ఖర్చు పెట్టినా తరగదు ఈ ఆత్మీయ సమ్మేళనం. థ్యాంక్ యూ.